దుంపలు దించుతున్నారు మీరు హ్యాపీ వాళ్ళు తెలుసా. ఇప్పుడు నాకు తెలుసు మా రీఛార్జ్ ఎప్పుడు చేయించుకోవాలి, రీఛార్జ్ ఎక్స్పైర్ అయిపోగానే నాకు మెసేజ్ వస్తుంది, నేను చేయించుకుంటా. 3 రోజుల ముందు ఫోన్ చేస్తారు, 3 రోజుల ముందు ఫోన్ చేసి చంపుతారు. అవునా కదా, వాస్తవమా కదా నేను మాట్లాడేది? మీరే ఆన్సర్ చేయండి స్వాతి. ఇప్పుడు మీరు కాల్ చేసారు నాకు, 3 రోజుల ముందు ఫోన్ చేస్తే నేనేం చెప్పినా, ఎప్పుడో మార్చి 26వ తారీఖు చెప్పా. 10 సార్లు ఫోన్ చేస్తే 10 మందికి చెప్పాక 11వ వాళ్ళని తిట్టా. ఒరే బాబు, నేను ఆల్రెడీ ఎక్కడో ఊళ్ళో ఉన్నారా ఆయన, మా అమ్మమ్మ చచ్చిపోయింది, నేను ఏడున్నా, ఇప్పుడు ఆ రీఛార్జ్ నాకు అవసరం లేదు, నేను 4 రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చాక చేయించుకుంటారా, అప్డేట్ చేయరా బాబు, అందులో నాకు కంటిన్యూషన్ ఫోన్లు వస్తున్నాయి, నేనేమన్నా బాకీనా మీకేమన్నా, నేనేమన్నా బాకీనా చెప్పండి, నాకు అర్థం కాక అడుగుతా. నాకు నా ఫోన్ ఎక్స్పైర్ అయినప్పుడు నా నెట్ రీఛార్జ్ అయిపోయింది ఇంట్లో అనేది నాకు తెలియదా? నాకు అవసరం ఉంటే నేను రీఛార్జ్ చేసుకుంటాగా, దాన్ని భరించినా అయిపోయింది. నేను నిన్న నైట్ రీఛార్జ్ చేసుకున్నా, నిన్న నైట్ 10:30కి రీఛార్జ్ చేస్తే, ఇంకా నైట్ కాబట్టి చేయలేదేమో, 8ంటికి 7ంటికి ఎవడమ్మా మీకు ఫోన్లు చేయమని చెప్పేది? అసలు బుద్ధి ఉందా మీ హ్యాపీ వాడికి? ఒక 6 తర్వాత బ్యాంక్ కోడ్, క్రెడిట్ కార్డు అప్పిచ్చినోడు గానీ, బ్యాంక్ కోడ్ గానీ ఎవడికి ఫోన్ చేయకూడదు 6 తర్వాత. పర్సనల్ లైఫ్లు ఉంటాయి, ఆఫీస్ లైఫ్లు ఉంటాయి. ఈ నిబంధన కూడా మీ హ్యాపీకి పనిచేయదు. మీరు ఏ టైంలో ఎప్పుడైనా చేయొచ్చు. అంటే మీ కస్టమర్ అయిందంటే వాడికి బానిస, వాడి రక్తం జలగలాగా పీకి మీకు ముందు వాడు అమౌంట్ కట్టే వరకు వాడిని మీరు తోడతారు అనమాట. అది అయిపోయింది, నేను రీఛార్జ్ చేసుకున్నా, నాకు అవసరం అయింది, నేను చేసుకున్నా. ఆగారా? అదన్నా మీ మీ సిస్టమ్ లో ఏమన్నా అప్డేట్ అవుతుందా? అది అప్డేట్ కాదు. అది అప్డేట్ కాకుండా నేను నిన్న నైట్ నేను 8ంటికి రీఛార్జ్ చేసుకుంటే ఇప్పటికి 10 ఫోన్లు వస్తాయి నాకు. సార్ మీ నెట్ అయిపోయింది రీఛార్జ్ చేయించుకోండి, సార్ మీ నెట్ అయిపోయింది రీఛార్జ్ చేయించుకోండి. ఆల్రెడీ రీఛార్జ్ చేసిన దానికి ఇంకేం రీఛార్జ్ చేయండి నేను? మీకు సిస్టమ్ ఉండదు, మీకు అప్డేషన్ ఉండదు, మీకు ఏమి ఉండదు. మిమ్మల్ని చంపుతారు వాడు ఉద్యోగాలు, మిమ్మల్ని ఫోన్లు చేయమని మిమ్మల్ని చంపటం, మీరేమో మాలాంటి వాళ్ళతో తిట్లు తింటాం. నీకెంత బాధ అనిపిస్తుంది ఎంతసేపు నేను మాట్లాడుతుంటే? నీ ఉద్యోగం నువ్వు చేస్తున్నావు, ఇప్పుడు నీ ఉద్యోగం నువ్వు ఎట్లా చేస్తున్నావు, నా ఉద్యోగం కూడా నేను ఇక్కడ అట్లా చేసుకోవాలి కదా. నేను ఒక న్యూస్ ఛానల్లో ఉన్నా, నేను ఒక న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నా. అరే నేను అసలు నా పనే చేసుకోనా, మీ ఫోన్లు ఎత్తుకుంటూ కూర్చోనా? ఇది 10వ ఫోన్ ఈ రోజు మీ దగ్గర నుంచి రావటం. రీఛార్జ్ చేసిన తర్వాత కూడా ఫోన్లు వస్తే నేనేం చేయాలి? చేసేనా మీ మీద అసలు? ఈసారి నీకు ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నా అంటే స్వాతి, నువ్వేం చేస్తావంటే, మీకు మీటింగులు జరుగుతాయి కదమ్మా, ఆ మీటింగ్లు అప్పుడు దొబ్బుతున్నారు సార్ కస్టమర్లు, ఏంటి సార్ అసలు ఈ టార్చర్ ఏంటిది అని చెప్పు. లేకపోతే నువ్వు నా పర్సనల్ నెంబర్ తీసుకొని నేను ఒక ఉద్యోగం చూస్తా, నీకు వచ్చే హ్యాపీగా చేసుకో. ఎందుకమ్మా అట్లాంటి వాళ్ళ దగ్గర ఉద్యోగం చేయటం? అసలు మమ్మల్ని ఎంత బిల్స్ తింటుండే వాడు, మిమ్మల్ని ఎంత బిల్స్ తింటుండో. ఇన్ని ఫోన్ల రీఛార్జ్ ఇంకా 4 రోజులు ఉండగానే మెసేజ్లు చూసుకొని వస్తాం కదా, మాకు ఎలక్ట్ ఉంటది కదా, మళ్ళా ఫోన్లు. 4 రోజులు ఉందిరా బాబు, ఇంకా నాకు 4 రోజుల తర్వాత నేను చేయించుకుంటా, నా రీఛార్జ్ నాకు తెలియదా అంటే ఒకటి చెప్తాం ఎండో, మళ్ళీ ఇంకోటి ఫోన్ కొడతాడు, ఇంకోటి అదే అయిపోద్ది. ఆతతంగం అయిపోయాక సర్లే అని చెప్పి రీఛార్జ్ చేపిస్తే మళ్ళీ రీఛార్జ్ చేయించాక మళ్ళీ ఫోన్లు. సార్ మీది ఇంకా రీఛార్జ్ కాలేదు, చేయించాక మళ్ళీ ఎందుకు వస్తాయి ఫోన్లు? ఇంత దరిద్రమైన వ్యవస్థ హ్యాపీ ఎందుకు పెట్టుకుంది? ఏమాన్సర్ చేస్తావు చెప్పు నువ్వు నాకు. ఇప్పుడు నేను నా నెంబర్ కొట్టి చూడు, రీఛార్జ్ అయిందో లేదో నీకు తెలిసిద్దో లేదో చూడు. నేను అబద్ధం మరి అయినా కూడా ఎందుకు ఫోన్ చేస్తున్నావు స్వాతి? ఇప్పుడు మీరు చేసేది ఎట్లుంది చెప్పనా? ఒక అమ్మాయికి పెళ్లి అయిన తర్వాత ఆ అమ్మాయిని ఇంకొకటి పోయి నేను పెళ్లి చేసుకుంటా అంటే ఎట్లుంటుందో వస్తుంది మీ పరిస్థితి. ఆల్రెడీ ఆ అమ్మాయికి పెళ్లి అయింది, నేను పోయి మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకుంటా అంటే ఏమంటారు చెప్పమ్మా, ఏమంటారు చెప్పు. అట్లుంది మీ హ్యాపీ పరిస్థితి. ఇంత దారుణమైన వ్యవస్థ, ఇంత దరిద్ర వ్యవస్థ నేను చూడలా. నాకు ఈ మంత్తో మీ సేవలు చాలు, నీకు దండం. నన్ను పేల్చొద్దు, నన్ను కాల్చుకు తినొద్దు. నా డబ్బులు ఇచ్చి నేను మీ ఫోన్లు ఎత్తేదేంది? పొద్దుగూకులు మీ ఫోన్లు ఎత్తుకుంటూ కూర్చోవటం ఏంది అసలు? నాకు అసలు మీ సేవలు వద్దు, మీరు వద్దు. ఇది నేను ఫేస్బుక్ లో పెడతా, యూట్యూబ్ లో పెడతా, అన్నిట్లో పెడతా. మీరు పెట్టే టార్చర్ ఇట్లా చేస్తున్నారని. ఏం టార్చర్ ఇది అసలు? ఉద్యోగాలు చేసుకోవాలన్నా లేకపోతే హ్యాపీకి రీఛార్జ్ చేసుకుంటూ కూర్చోవాలన్నా? అంటే 15 రోజుల ముందు చేయమంటావా రీఛార్జ్? అమ్మా అందులో జాబ్ బంద్ చేసి శుభ్రంగా ఇంటికి పోయి వేరే ఏదైనా చూసుకోవద్దు. అసలు వాడు కస్టమర్లని ఇంత పీడిస్తానంటే నిన్నెంత పీడిస్తుంటాడు. మంచిగా చెప్తున్నా, నీకు మంచి సలహా ఇస్తున్నా, ఉద్యోగం బంద్ చేయి అందులో, లేకపోతే అవుతుంది.